శుభోదయం అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? కార్తీక మాసం నవమి తిథి ఈరోజు 9వ రోజు వచ్చేసింది. గంగాదేవి అవతరణ. గంగాదేవి అవతరణ అంటే ఎవరైనా భగీరథుడు గంగాదేవిని దివి నుండి భువికి తీసుకొచ్చింది మాత్రమే తెలుసు. కానీ ఎందుకు తీసుకువచ్చాడు అనేది దాని వెనుకున్న కథ చాలా తక్కువ మందికే తెలుసు. అదేంటో ఈరోజు చూద్దామా? పురాణాల ప్రకారం గంగాదేవి స్వర్గంలో మాత్రమే ప్రవహించే నది. ఆమె తేజస్సు అంతటి దివ్యమైనది. భూమిపైకి తీసుకురావడం అసాధ్యంని భావించేవారు. ఒకప్పుడు భగీరథుడు మహారాజు, ఇక్ష్వాకు వంశస్థుల రాజులు తన పూర్వీకుల ఆత్మకి శాంతి కలిగించడం కోసం గంగాదేవిని దివి నుండి భూమికి రప్పించాలి అనుకున్నాడు. ఎందుకు అంటే భగీరథుడు పూర్వీకులు సగరపుత్రులు కపిలముని శాపంతో భస్మమయ్యారు. వారికి మోక్షం కలిగించడం కోసం గంగాదేవిని పాతాళానికి తీసుకురావాలని ధ్యేయంతో ఉండేవాడు. భగీరథుడు కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి బ్రహ్మని ప్రసన్నం చేసుకున్నాడు. బ్రహ్మ ఇలా అన్నాడు: గంగాదేవి నీ కోరిక మేరకు భూమిపైకి వస్తుంది, కానీ ఆమె ప్రవాహ శక్తిని భూమి భరించగలదా అని. అలాగే గంగాదేవి పరవళ్ళు తొక్కుతూ దివి నుండి భూమికి రావడానికి ప్రయత్నిస్తుంది. ఆ ప్రయత్నంలో ఆ ప్రవాహ శక్తిని తట్టుకోలేక భయపడుతూ భగీరథుడు శివుణ్ణి ప్రార్థించగా శివుడు ఆ గంగాదేవిని ప్రవాహ శక్తి తట్టుకోవడానికి ఆనకట్ట వేయడానికి తన జటాజూటంలో బంధించి నెమ్మదిగా భూమికి ప్రవహింపజేస్తాడు. భగీరథుడు ఆమెని పాతాళానికి తీసుకువచ్చి తన పూర్వీకులకు పితృమోక్షం కలిగించాడు. ఆ రోజు నుండి గంగాదేవి భగీరథి అయ్యింది. ఇప్పటికీ గంగాజలాన్ని మన పూర్వీకులు కోసం పితృమోక్షాన్ని కలిగించడం కోసం గంగానది ఒడ్డున ప్రతి సంవత్సరం వెళ్ళి పితృకార్యాలు చేస్తూ ఉంటారు. గంగాజలాన్ని ఒక్క పితృకార్యాలకే కాదు, మన పూజాది కార్యక్రమాలకి కూడా ఇప్పటికీ మనం వాడుతూనే ఉన్నాం. అంటే పవిత్రతకి చిహ్నం గంగాదేవి అంటే. ఓం గంగే, ఓం గంగాయే నమః, ఓం గంగాయే నమః, ఓం గంగాయే నమః, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.